డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ వాళ్ళ మీడియా ఎప్పటి నుంచో వరుస పెట్టి కొన్ని ఆధారాలు బయటపెడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాల్లో కూడా దీని మీద సుదీర్ఘంగా చాలా మాట్లాడారు. కానీ కాన్సర్న్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఎప్పుడూ దీని మీద స్పందించింది లేదు. అయితే అనూహ్యంగా ఎప్పుడైతే సాయి కృష్ణ లాకప్ డెత్ అని పోలీసులు చంపేసి బూడిద చేసేశారని ఈ చర్చ పతాక స్థాయిలో జరుగుతూ ఉందో అప్పుడు నారా లోకేష్ గారు అనూహ్యంగా బయటకు వచ్చి ఛాలెంజ్ ఇస్తుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నాతో చర్చకు రావాలి డిఎస్సి మీద అన్నారు. ఆయన ఎప్పుడైతే మాట్లాడారో వాళ్ళ సోషల్ మీడియా అదేందో మీమ్స్ వేసేసుకొని ఏదో టిక్ 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 అని చెప్పి అలారం వాచ్ పెట్టుకొని ఛాలెంజ్ చేసినారు. గంట అయింది, 2 గంట అయింది, 4 గంట అయింది, జగన్ యాటికి వారిపోయినావు, ఎక్కడికి పోయినావు, నిమిషానికి ఒక ట్వీట్ వేసుకుంటూ గంటగా అలారంలో టైం మార్చుకుంటూ నారా లోకేష్ ఛాలెంజ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ దగ్గరకు రావడం ఏందో, ఈ కాన్సెప్ట్ ఏందో, ఇదేందో ఈ చిత్రం మనకు అర్థం కాదు. పైగా సాయి కృష్ణ ఎపిసోడ్ అంత సీరియస్గా నడుస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేసి ప్రతిదీ కూడా మోసపూరిత రాజకీయమే చేయాలనుకోవడం ఏంటో కూడా అర్థం కాదు. పోనీ లోకేష్ గారు ఛాలెంజ్ ఇస్తే జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ ఇస్తామనాలి. అప్పుడు జగన్ గారు డిబేట్కి రాకపోతే చర్చ అవుతుంది. లోకేష్ గారు ఛాలెంజ్ జగన్ గారికి ఎట్లా ఇస్తుంటారు జనరల్గా? ఆయన నాకు అర్థం కాదు. ఛాలెంజ్లు ఇస్తడం ఎందుకు, కాన్సర్న్ మినిస్టర్ ఉన్నారు. అన్ని మీడియాలను ఇంక్లూడింగ్ సాక్షి అన్ని మీడియాలను కూడా పిలిపించేయండి, మీడియా సమావేశం పెట్టండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి నవీన్ది లాగిన్ ఐడి కూడా ఎందుకు తొలగించారో చెప్పండి. అసలు ఎగ్జామ్లు పెట్టకుండా టీచర్ పోస్టులు ఎందుకు ఇచ్చారో చెప్పండి. అసలు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు పొందారో వాళ్ళ సర్టిఫికేట్లన్నీ బహిర్గతం చేయండి. సింపుల్. ఇంకా దానికి ఛాలెంజ్ లేదు. 2-3 విషయాలు చేసేస్తే అయిపోతుంది. దానికి అదేదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా ఛాలెంజ్ రా అన్నట్లు ఇంకా వీళ్ళ మీడియా దాని మీద టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా, డిబేట్లు అంట. ఓరే, ఒక మనిషిని చంపేశారా బాబు, అది ఒక చర్చ జరుగుతూ ఉంది. పోలీసులు లాకప్లో చంపి బుడేజ్ చేయడం ఏంటి? అది దేశంలో కనీవిని ఎరుగని సంఘటన. దాని మీద స్పందించండిరా, దాని మీద డిబేట్లు పెట్టండిరా అంటే సంబంధం లేకుండా వచ్చేసి లోకేష్ ఛాలెంజ్ అంట. వాళ్ళ డిబేట్ల టైం నువ్వు చెప్పమంటావా, నన్ను చెప్పమంటావా? మీడియా సమావేశం పెట్టండి, అన్ని మీడియాలను పిలవండి, మీకు నచ్చిన వాటిని పిలవకుండా. కరెక్ట్గా 3-4 విషయాలు క్లియర్ చేసింది. అన్నీ వద్దప్ప, మీడియా సమావేశం కూడా వద్దు. ఆ స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరు ఉద్యోగం పొందారో వాళ్ళ సర్టిఫికేట్లు డిస్ప్లే చేయండి. వాళ్ళ సర్టిఫికేట్లు డిస్ప్లే చేయండి. ఎందుకు అవి ఇవి కానీ ఇవన్నీ కానీ ఎందుకు? ఆ నవీన్ లాగిన్ ఐడి ఎందుకు డిలీట్ చేశారో అదొకటి చెప్పండి. ఎందుకు అని పైగా సాయి కృష్ణ లాంటి సీరియస్ అంశం మీద స్పందించాల్సి వస్తే చర్చించ దాని మీద ఉందని మధ్యలో వచ్చేసి ఛాలెంజ్. ఆ వైసీపీ కొందరు మాజీ మంత్రులు వాళ్ళు వీళ్ళు కానీ మరి డిబేట్ కానీ అంటున్నారు కదా. మరి లోకేష్ గారు పోవచ్చు కదా, లోకేష్ గారు మంత్రే, అటువైపు వాళ్ళు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళే, మరి సేమ్ స్థాయి కదా, వెళ్ళొచ్చు కదా. మరి అట్లయితే మళ్ళీ వెళ్తే డిబేట్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా. జగన్ అయితే ఎటు రాడు కదా, అందుకని చెప్పి ఛాలెంజ్ ఇస్తారు. ఎవరో రేపు ఎక్సో వైయో జెడ్ వచ్చి లోకేష్ నాతో ఛాలెంజ్కి రా అని అంటే లోకేష్ ఎటు రారు కదా, అందుకని పారిపోతున్న ఎడిటింగ్ పిక్కులు వేసుకుంటారా? అధికారంలో ఉండి ఛాలెంజ్ లేదు, అధికారంలో ఉండి ఎడిటింగ్ పిక్కు లేదు. మేము అధికారంలో ఉన్నామని చెప్పి వీళ్ళు ఇంకా నమ్మలేకుండా ఉంటున్నారు అబ్బా. సీరియస్లీ ఏదో కావాల్సిన వాళ్ళకు భూములు, కావాల్సిన వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు, వ్యవస్థలను ఇష్టరీతిగా వాడేటప్పుడు మాత్రం అధికారంలో ఉన్నామని చెప్పి బలంగా నమ్ముతున్నట్టున్నారు. ఏదైనా అకౌంటబిలిటీ ఫీల్ అయ్యే సందర్భం వచ్చినప్పుడు మాత్రం అధికారంలో ఉన్నామని చెప్పి అసలు నమ్మలేకున్నట్టున్నారు వాళ్ళు. భలే ఆశ్చర్యం. సీరియస్ ఒక మనిషిని చంపేశారంట అంటే చర్చ జరుగుతుంటే ఛాలెంజ్లు అంట. ఆ డిబేట్లో చూడండి టీవీ ఛానల్. మీకు ఎందుకురా మీడియా, మీకు ఎందుకురా బాబు, ఎందుకురా జనాల్ని ఎంతకాలం నాశనం చేస్తారా? సరే, నాశనం అయిపోవడానికి జనం కూడా సిద్ధంగానే ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు?